నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశంలో ముందుగా నీలగిరి టార్. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దానికి ప్రాజెక్ట్ నీలగిరి టహర్ అని పేరు పెట్టారనమాట. ఇంతకీ అది ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఎంతవరకు దీనికి సంబంధించి నిధులు సమకూర్చారు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అలానే కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఈ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి అండ్ సిఇఓ ఉదయ్ కోటాక్ గారు రిటైర్ అయిపోతారు, లేదా ఒక విధంగా ఆ కంపెనీకి రిజైన్ చేశారని చెప్పొచ్చు యాజ్ ఎండి అండ్ సిఇఓ. మరి ఇప్పుడు ఆయన స్థానంలో వచ్చే ఎండి అండ్ సిఇఓ ఎవరు? అలానే ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే. స్టటరింగ్ అంటే ఒక విధంగా నత్తి అని చెప్పొచ్చు. ప్రపంచంలో చాలామంది దగ్గరగా 7 కోట్ల మందికి నత్తి ఉంటుంది. కానీ మనం వీళ్ళందరినీ ఎప్పుడు కూడా అవహేళన చేస్తూ ఉంటాం. సో అది ఎందుకు వస్తుంది, దానికి సంబంధించి ప్రజలకి అవగాహన కల్పించాలి. అండ్ వన్ డజంట్ ఫిట్ టు ఆల్ అనే కాన్సెప్ట్ థీమ్తో అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈ ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇలా వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 1. ప్రాజెక్ట్ నీలగిరి టహర్. మన ఇందాక జంతువుని చూసాం కదా, ఒక జాతి, దీనికి సంబంధించి దీన్ని సంరక్షణాత్మక చర్యలు చేపట్టాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తుంది అని. సో దానికి పెట్టిన పేరే ప్రాజెక్ట్ నీలగిరి టహర్. ఇది చూడడానికి కొంచెం మేక, కొంచెం దుప్పి, కొంచెం జింక అలా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు కన్జర్వ్ ద ఎండేంజర్డ్ స్పీసీ. ఇట్ ఈస్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? అంటే ఈ ప్రాజెక్ట్ నీలగిరి టహర్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అన్నది ప్రశ్న. దీనిని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? స్టాలిన్ గారు. సో వారి ప్రభుత్వం ప్రాజెక్ట్ నీలగిరి టహర్ అని తీసుకొచ్చింది. బేసిక్గా నీలగిరి టహర్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది, దాని యొక్క జనాభా ఎంత ఉంది, దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? అవి ఎక్కడెక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటున్నాయి, వీటి గురించి తెలుసుకోవడం అనమాట. జనాభా ఎంత, ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయి, ఎక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి, వీటికి అన్ని సంబంధించిన అంశాలు తెలుసుకుంటేనే కదా వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయగలరు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ స్పీసీ, అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉంది. దాట్స్ వై డూయింగ్ అ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ ఇది ఎక్కడ ఉంది అన్నది ప్రశ్న. అండ్ ఎందుకు ఓన్లీ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద నీలగిరి రీజియన్. అది ఆ ప్రాంతంలో కనిపిస్తుంది కాబట్టి దానికి నీలగిరి టహర్ అని పేరు పెట్టారనమాట. ఈ ప్రాజెక్ట్కి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఖర్చు పెడుతోంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫీస్ ఎక్కడుంది అని అంటే తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్న కోయంబత్తూరు ప్రాంతంలో ఈ ఆఫీస్ ఉంటుంది. దానికి సంబంధించిన చర్యలన్నీ కూడా అక్కడి నుంచి జరుపుతూ ఉంటారు. సో దాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. నౌ లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 2. విచ్ బ్యాంక్ ఇంట్రడ్యూసెస్ జిఓ సేవింగ్స్ అకౌంట్ లేదు గో సేవింగ్స్ అకౌంట్ విచ్ హ్యాస్ అ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్? నౌ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. వన్ ఆఫ్ ఎ కైండ్ అని చెప్పచ్చు, వన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ అని చెప్పచ్చు. వన్ ఆఫ్ ఎ కైండ్ లేదు వన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ అంటే ఇప్పటి వరకు ఇలాంటిది మేబీ ఎవరు చేసి ఉండరు అని అర్థం అనమాట. మామూలుగా మీరందరూ కూడా మినిమం బ్యాలెన్స్ అకౌంట్ వినే ఉండుంటారు. మినిమం బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏంటి? కనీసం ఇంత డబ్బులు మీ సేవింగ్స్ అకౌంట్లో ఖచ్చితంగా ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండడానికి వీలు లేదు. అంతకన్నా తక్కువ ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు ఉంటే గనక తిరిగి మీ మీదే ఫైన్ వేస్తారు. ఎవరు? బ్యాంక్ వాళ్ళు. ఎందుకు? మీకు ముందే చెప్పాము ఇంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని, కానీ మీరు మెయింటైన్ చేయట్లేదు అని. సో ఇప్పుడు ఉదాహరణకి చాలా బ్యాంకుల్లో దగ్గర ఆన్ అన్ యావరేజ్ చెప్తాను నేను, దగ్గరగా 2000 హ్యాస్ బీన్ ద లిమిట్. కొన్ని బ్యాంకుల్లో అయితే 10,000 కూడా ఉంది మినిమం బ్యాలెన్స్ కింద. సో ఇప్పుడు 2,000 లేదా 10,000 తగ్గితే 5,000 మెయింటైన్ చేస్తే ఇంత, 1,000 రూపాయలు మెయింటైన్ చేస్తే ఇంత, అస్సలు ఏమీ లేకపోతే 0 రూపీస్ ఉంటే ఇంత అని వాళ్ళు ఫైన్లు వేసేస్తూ ఉంటారు. ఎన్ని నెలల పాటు మనం అలానే మెయింటైన్ చేస్తే అంత ఫైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇలా కాకుండా ఎందుకు మనం సబ్స్క్రిప్షన్ మోడల్ని తీసుకురాకూడదని ఒక బ్యాంక్ తీసుకొచ్చింది. ఆ బ్యాంకే ఆర్బిఎల్. ఈ ఆర్బిఎల్ బ్యాంక్ ఏం చేసిందనంటే ఒక వన్ ఆఫ్ ద కైండ్ సేవింగ్స్ అకౌంట్స్ని తీసుకొచ్చింది. ఇక్కడ పేర్లో మనకు తెలుస్తుంది గో సేవింగ్స్ అకౌంట్. కొంతమంది దాన్ని జిఓ సేవింగ్స్ అకౌంట్ అంటున్నారు, కొంతమంది దాన్ని గో సేవింగ్స్ అకౌంట్ అంటున్నారు. ఇట్స్ బెటర్ టు కాల్ ఇట్ గో, ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. గో సేవింగ్స్ అకౌంట్ ఇంట్రడ్యూస్ బై ఆర్బిఎల్. ఇది బేసిక్గా ఒక సేవింగ్స్ అకౌంటే, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ విచ్ గివ్స్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అరౌండ్ 7.5%. మామూలుగా సేవింగ్స్ అకౌంట్లో మనకి 3%, 4%, మహా అయితే 5% రావడమే గొప్ప. అలాంటిది సేవింగ్స్ అకౌంట్లోనే దగ్గరగా 7.5% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి ఆ బ్యాంక్ చెప్తోంది సేవింగ్స్ అకౌంట్ మీద. అండ్ మోర్ ఓవర్ ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు, మరి ఏం అవసరం లేదు. విత్ ఇన్ 5 minutes మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ అలానే
ఎవరైతే ఈ గో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వీళ్ళకి ఒక ప్రీమియం డెబిట్ కార్డ్ ఇస్తారు, మామూలు డెబిట్ కార్డు కాదు, ప్రీమియం డెబిట్ కార్డు ఇస్తారు. అలానే కొన్ని వౌచర్స్ కూడా ఇస్తారు, వాళ్ళు ఏ కంపెనీస్తో అయితే టైఅప్ అయ్యారో ఆ కంపెనీస్కి సంబంధించిన వౌచర్స్ ఇస్తారు. అలానే యాక్సిడెంట్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ దగ్గర ₹1 కోటి వరకు యాక్సిడెంట్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది. అలా ఎన్నో బెనిఫిట్స్తో కూడిన ఈ గో సేవింగ్స్ అకౌంట్ ఆర్బీఎల్ బ్యాంక్ ఇస్తుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ అంటే ఏంటి మనం ఇందాక తెలుసుకున్నామా, మినిమం బ్యాలెన్స్ అకౌంట్ అని. సో మీరు సంవత్సరం పొడవునా లేదు నెలలో ఎప్పుడైనా సరే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఓకే, మీరు వారం రోజుల పాటు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఇంత ఫైన్, నెల రోజులు మెయింటైన్ చేయకపోతే ఇంత ఫైన్, 3 నెలలు మెయింటైన్ చేయకపోతే ఇంత ఫైన్, 6 నెలలు మెయింటైన్ చేయకపోతే ఇంత ఫైన్ అని ఉంటుంది. అదంతా నాకు సంబంధం లేదు. బికాస్ సేవింగ్స్ అకౌంట్ అంటే కొన్నిసార్లు పరిస్థితుల రీతి మనం ఉన్న డబ్బులన్నీ వాడేచ్చు. మరి అలాంటప్పుడు కూడా మనం ఫైన్లు కట్టుకుని కూర్చుంటే ఇంకా బ్యాంక్ ఉన్నది దేనికి? అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే, మేము ఒక సబ్స్క్రిప్షన్ అమౌంట్ పెడతాం, మీరు ఆ అమౌంట్ ఒకసారి కట్టేస్తే ఆ సంవత్సరంలో మీరు ఇంకా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా మాకు పెద్దగా సంబంధం లేదు అని అంటున్నారు. వెల్, డీటెయిల్స్లోకి వెళ్తే మేబీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. బికాస్ ఈ పర్టికులర్ అకౌంట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీవన్. మామూలుగా కొన్ని అకౌంట్స్ ఓన్లీ 18+ అంటే అడల్ట్స్కే ఇస్తారు, కొన్ని ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి ఇస్తారు. అలా కాకుండా ఈవెన్ మైనర్స్కి, నార్మల్ పీపుల్కి, సీనియర్ సిటిజన్స్కి అందరికీ ఈ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో మేబీ డీటెయిల్స్లోకి వెళ్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ మారచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో వాట్ ద ఆర్బీఎల్ బ్యాంక్ ఈస్ సెయింగ్ ఇస్, మీరు ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం అయితే ₹1999 అంటే 1919 లేదు ₹2000 ₹1 తక్కువ ప్లస్ ట్యాక్స్ జిఎస్టీ పే చేస్తే ఫస్ట్ ఇయర్కి, లేదు తర్వాత నుంచి అయితే $599 ప్లస్ ట్యాక్స్ ఇది పే చేస్తే కనుక మీరు మినిమం బ్యాలెన్స్ అని ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో దానిని కంప్లీట్గా తీసేయచ్చు అని వాళ్ళు అంటున్నారు. నౌ దాట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ రిమెంబర్, నేను ఇందాక కూడా చెప్పాను, ఇలాంటిది ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎంతవరకు బెటర్గా వర్క్ అవుతుంది, నిజంగానే కస్టమర్స్ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. బికాస్ ఒకటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక్కర్లేదని అంటున్నారు, కానీ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి దాని మీద 7.5% వరకు ఇంట్రెస్ట్ ఇస్తా అంటున్నారు. ₹0 ఉన్నప్పుడు 7.5% ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారు అనేది కొంచెం అటు ఇటుగా ఉంది కదా. సో అందుకని యాజ్ ఎ సైడ్ మేబీ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మీ దగ్గర ఒక ఆర్బీఐ బ్యాంక్ ఉంటే, మీ సిటీలో ఉంటే, లేదా మీ ఇంటి దగ్గర ఉంటే, వీలైతే వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఇట్స్ అ రియలీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు, కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ ద ఫీచర్స్ దట్ దే ఆర్ గివింగ్ ఇన్. రిమెంబర్, గో సేవింగ్స్ అకౌంట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 3. హూ ఈజ్ ఆనర్డ్? హానర్డ్ కాదు, అది ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్ కొంచెం రూల్స్ ప్రకారం ఇక్కడ హెచ్ సైలెంట్ అని కూడా అసలు హెచ్ ఎందుకు పెట్టారు పాపం వాళ్ళకే తెలియదు. ఈవెన్ మీరు ఇది ఉంటుంది కదా, ఒక గంట ఎంత అంటే హవర్ అని అంటారు, అది హవర్ కాదు అవర్. ఇది అవరే, ఇది అవరే. మనది అన్నప్పుడు కూడా అవర్ కిందకు వస్తుంది, ఒక గంట అన్నప్పుడు కూడా అవర్ కిందకు వస్తుంది. హెచ్ సైలెంట్. ఇంగ్లీష్ ఏం చేస్తాం మరి వాళ్ళకే తెలియదు. వాటర్ బిట్. లెట్స్ కమ్ బ్యాక్. హూ ఈజ్ ఆనర్డ్ విత్ అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ బై హార్వర్డ్ లా స్కూల్? హార్వర్డ్ లా స్కూల్ రీసెంట్గా 100 years సెలబ్రేట్ చేసుకుంది. దేనికి సంబంధించి? వాళ్ళ యొక్క జిఎల్పి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది. జిఎల్పి ప్రోగ్రామ్ అంటే ఏంటి? గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రామ్ అనమాట. ఈ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి హార్వర్డ్ లా స్కూల్ 100 సంవత్సరాలు కావస్తుంది. దానికి సంబంధించి ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే ఒక పర్సన్కి అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అనే పురస్కారం ఇచ్చారు. ఆ పర్సన్ ఎవరు అన్నది ప్రశ్న. ఆ పర్సన్ ఎవరో కాదు, మన భారతదేశ సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు. ఇన్ఫ్యాక్ట్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఓవర్ హియర్ ఇస్, డివై చంద్రచూడ్ గారు హార్వర్డ్ లా స్కూల్ యొక్క అలూమ్నై అని అంటే పూర్వ విద్యార్థి అని అర్థం అనమాట. ఆయన అక్కడే చదువుకున్నారు. అండ్ ఆయనకి అవార్డు లభించడం హార్వర్డ్ లా స్కూల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? దే ఆర్ గివింగ్ ఇట్ టు అన్ ఇండియన్, అండ్ సెకండ్ వాళ్ళ అలూమ్నైకే ఇస్తున్నారు. అండ్ యాజ్ అన్ ఇండియన్ వీ రియలీ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 4. హూ ఈజ్ గోయింగ్ టు సక్సీడ్ ఉదయ్ కొటాక్ యాజ్ ద న్యూ CEO ఆఫ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్? మనలో చాలామందికి కొటాక్ మహీంద్రా బ్యాంక్ తెలుసు. చాలామందికి ఇప్పటికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే, కొటాక్ అనే పేరు ఉదయ్ కొటాక్ నుంచి వస్తే మరి మహీంద్రా ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలోని? వెల్, దాని స్టోరీ నేను చెప్తాను. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఉదయ్ కొటాక్ గారు ఇప్పటివరకు కొటాక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి MD అంటే మేనేజింగ్ డైరెక్టర్గా, అలానే CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. ఫర్ వేరియస్ రీజన్స్ ఆయన చాలా సర్ప్రైజింగ్గా నేను ఈ పదవి నుండి తప్పుకుంటున్నాను అని చెప్పారనమాట. వెల్, ఆయన మళ్ళీ తర్వాత బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లేదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కంటిన్యూ అవుతారా, లేదు కంప్లీట్గా కొటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారా, లేదా అసలు ఇంకే వేరే ఏ పొజిషన్ తీసుకోరా, లేదు మేబీ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి, లేదా ఏదైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ ఎవరికి తెలీదు. కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఆయన సర్ప్రైజింగ్గా, ఆశ్చర్యకరంగా అందరికీ కూడా ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి.
హీ సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఎండి అండ్ సిఓ. సో ఇప్పుడు ఈ పర్సన్ ఉదయ్ కోటాక్ గారి తర్వాత ఎవరు ఆ పొజిషన్ తీసుకుంటున్నారు అన్నది క్వశ్చన్. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈస్ అశోక్ వాస్వాని గారు. అశోక్ వాస్వాని గారు ఉదయ్ కోటాక్ గారి తర్వాత కోటాక్ మహీంద్రా బ్యాంక్కి ఎండి అలానే సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటారు. నౌ లెట్ మీ టెల్ యూ ఫ్యూ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ దిస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్. ఉదయ్ కోటాక్ గారు యాక్చువల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇండియన్ క్రికెట్ నేషనల్ టీం ఏదైతే ఉందో దాంట్లో ఆడాలని అనుకున్నారు. ఇట్ వాస్ హిస్ డ్రీమ్. బట్ కాకపోతే ఫర్ వేరియస్ రీజన్స్ ఆయనకి ఇంజురీ అయ్యి డాక్టర్ ఇంకెప్పుడు నువ్వు క్రికెట్ ఆడలేవు అని చెప్పారనమాట. క్రికెట్ ఆడలేరు ఇన్ ద సెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్లేయర్గా నువ్వు ఆడలేవు అని చెప్పారు. అండ్ దాట్స్ వెన్ హీ మూవ్డ్ ఇన్ టు ద బిజినెస్ అండ్ దాట్స్ వెన్ హీ స్టార్టెడ్ అ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, లేదు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని ఎన్బిఎఫ్సి అని అంటారు. సో ఆయన ముందు కోటాక్ గ్రూప్ అని ఒక ఎన్బిఎఫ్సి స్టార్ట్ చేశారు. తర్వాత అది మెల్లిమెల్లిగా కోటాక్ మహీంద్రా ఫైనాన్స్ అయింది. కోటాక్ మహీంద్రా ఫైనాన్స్ ఎలా అయింది అని అంటే 1986లో హరీష్ మహీంద్రా, ఆనంద్ మహీంద్రా గారి పేరు మీలో చాలామందికి తెలుసు. మహీంద్రా కార్సు, థారు, XUV700 ఇవన్నీ మీరు వార్తలు చూస్తూ ఉంటారు. ట్విట్టర్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన ఆనంద్ మహీంద్రా గారు. హరీష్ మహీంద్రా గారు, ఆనంద్ మహీంద్రా గారు వీళ్ళిద్దరూ కూడా 1986లో ఆ కోటాక్ గ్రూప్ ఏదైతే సంస్థ స్థాపించిందో అందులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉదయ్ కోటాక్ గారు దాంట్లో కొంచెం వాటా తీసుకున్నారు. అలా కోటాక్ గ్రూప్ ఫైనాన్స్ ఏదైతే ఉందో కోటాక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అనేది అది కాస్త కోటాక్ మహీంద్రా ఫైనాన్స్ అయిపోయింది. కానీ 2003వ సంవత్సరంలో కోటాక్ మహీంద్రా ఫైనాన్స్ మీరు ఇప్పటి నుంచి ఒక బ్యాంక్ లాగా పనిచేయచ్చు అని బ్యాంకింగ్ లైసెన్స్ ఆర్బీఐ ద్వారా లభించింది. ఇప్పుడు 2003వ సంవత్సరంలో. ఇన్ దట్ వే కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ ద వెరీ ఫస్ట్ బ్యాంక్, లేదు ఉల్టాగా చెప్తే కోటాక్ మహీంద్రా ఫైనాన్స్ ఈజ్ ద వెరీ ఫస్ట్ ఎన్బిఎఫ్సి టు గెట్ అ బ్యాంకింగ్ లైసెన్స్ అండ్ గాట్ కన్వర్టెడ్ ఇన్ టు అ బ్యాంక్. ఇప్పుడు కొన్నిసార్లు ఎన్బిఎఫ్సి ఒక బ్యాంక్గా అయిపోతుంది కదా, అలా ఇండియాకి సంబంధించి మొట్టమొదటి ఎన్బిఎఫ్సి ఏది బ్యాంక్ అయింది అని అంటే ఇట్ ఈస్ కోటాక్ మహీంద్రా బ్యాంక్. ఇట్ హ్యాపెన్ ఫ్రమ్ కోటాక్ మహీంద్రా ఫైనాన్స్ టు కోటాక్ మహీంద్రా బ్యాంక్. ఓకే. అండ్ దాంట్లో మహీంద్రా అని పేరు ఎందుకు పెట్టారు? బికాస్ 1986లో హరీష్ మహీంద్రా అలానే ఆనంద్ మహీంద్రా దాంట్లో వాటా తీసుకున్నారు కాబట్టి. అండ్ ఆనంద్ మహీంద్రా గారు ఉదయ్ కోటాక్ ఒక మంచి ఫ్రెండ్ అప్పట్లోనే. సో దాట్స్ వై ద నేమ్ అనమాట. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఏ రోజున ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డేని పురస్కరించుకుంటారు లేదా జరుపుకుంటారు అన్నది ప్రశ్న. అండ్ ద ఆన్సర్ ఫర్ దాట్ ఈస్ అక్టోబర్ 22. 22 అక్టోబర్న ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరికైతే స్టటరింగ్ అనే పదం యొక్క అర్థం తెలియదో ఒక విధంగా చెప్పడం అంటే నత్తి. ప్రపంచంలో దగ్గరగా 7 కోట్ల మందికి నత్తి ఉంటుంది. మనలో చాలామంది తెలిసో తెలియకో నత్తున్న వాళ్ళని అవహేళన చేస్తూ ఉంటాం, వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటాం అనమాట. హే నీకు మాట్లాడడం కూడా చేత కాదని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ అ స్పీచ్ డిజార్డర్. ప్రతి ఒక్కళ్ళకి నత్తి ఒకటేలా రాదు, ప్రతి ఒక్కళ్ళకి నత్తి ఒకటేలా ఉండదు. ఆ నత్తి వల్ల ఏదైతే కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారో అది ఒకటే ఉండదు. అండ్ దానిని గుర్తించే 2023వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే యొక్క థీమ్ ఏంటంటే వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, ఒక 6 feet అంకుల్ ఉన్నారు, అలానే ఇంకొక 7 feet స్టూడెంట్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి సేమ్ సైజ్ టీషర్ట్ సరిపోతుందా? ఆబ్వియస్గా సరిపోదు. మరి ముగ్గురు వేరే పర్సన్స్, ముగ్గురు అబ్బాయిలైనా లేదు ముగ్గురు ఒకవేళ అమ్మాయిలైనా ఫర్ వేరియస్ రీజన్స్ అనుకున్నా సరే ముగ్గురికి సేమ్ సైజ్ టీషర్ట్ సరిపోదు కదా. అలానే ఈ స్టటరింగ్ అనేది వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల కొనసాగచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు వేరియస్ కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయొచ్చు. అందుకని వాళ్ళని మనం యునీక్గా ట్రీట్ చేయాలి, వాళ్ళ పరిస్థితి నుంచి బయటకు వచ్చేలాగా ట్రీట్ చేయాలి. అంతేకాని వాళ్ళని మనం ఇంకా అవహేళన చేసి వాళ్ళు ఇంకా లోపల కుమిలిపోయి ఇబ్బందులు పడేలాగా చేయకూడదు. సో దానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించాలి అనే ఈ ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అనేది ఉంది. సో మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా ఒకవేళ నత్తి కానీ సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని అవహేళన చేయకండి, వెక్కిరించకండి. మీకు నేను ఉన్నాను అని చెప్పండి. గివ్ దెమ్ ద సపోర్ట్ దే నీడ్. వాళ్ళకి కావాల్సిందే మన దగ్గర నుంచి సపోర్ట్. అది వాళ్ళకి లభించిందా? ట్రస్ట్ మీ, మనకన్నా ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అక్టోబర్ 22న సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ 2023వ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటిది? వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్. అంటే అందరికీ ఒకటే సైజు సరిపోదు అన్న ఉద్దేశంతో పెట్టారనమాట. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.